హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హెర్స్‌స్టై విలేజ్ లక్స్. ఇక్కడైతే చూసారా నేను ఈరోజు రొయ్యల కూర అయితే చేస్తాను. చాలా బావుంటుంది. అందరికీ తెలిసిందే. కానీ మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటానో నీసు వాసన లేకుండా ఈ రొయ్యల కర్రీ ఎలా చేస్తానో చూడండి. ఈటిలతోటి నేను రొయ్యల బిర్యానీ చేద్దాం అనుకున్నాను. కానీ వర్షం కారణంగా కరెంట్ రాను, పోను అలా ఉంటుంది. ఇంక మళ్ళీ రొయ్యలు పాడైపోతాయి కదా! అందుకోసం పొగడి చేసిన నైటే నేను రొయ్యల కర్రీ అయితే చేశాననమాట. మరుసటి రోజు మళ్ళీ రొయ్యలొస్తాయి గదా! వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ రోజు రొయ్యల బిర్యానీ చేద్దామనుకుని, ఈ తీసి పెట్టిన రొయ్యలైతే కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే చూసారా కడాయి పెట్టి అందులో తగినంత ఆయిలైతే వేసుకున్నాను. తాలింపు గింజలు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేసిన తర్వాత మనకి కూర మంచి టేస్టు, అలాగే గ్రేవీలో ఈ ఉల్లిపాయలు బాగా కలిసిపోవాలంటే బాగా మనకి ఫ్రై అయిపోవాలన్నమాట ఉల్లిపాయలు. అందుకే సన్నగా కట్ చేసుకోవాలి. మనకి ఎర్రగా త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇదిగండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేయండి. ఎప్పుడైనా మనకేంటంటే వంట చేసేటప్పుడు త్వరగా మనకి ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలంటే కంపల్సరీగా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ గాని వేశారనుకోండి త్వరగా మనకి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతాయి. ఎప్పుడూ నేను చెప్తూనే ఉంటాననమాట. ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేస్తే త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడైతే చూసారా సాల్ట్ వేసిన తర్వాత జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే ఇలా అయితే ఫ్రై అయిపోయాయనమాట ఉల్లిపాయలు. ఇది చాలా బాగా మనకి ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు తాలింపులో చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఇప్పుడైతే చూసారా టమాటాలు వేయకముందే నేను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇదిగండి వాటర్‌లో ఒక 2 సార్లయితే కడుక్కొని ఇలా గట్టిగా అయితే పిండుకోవాలనమాట రొయ్యలు. అంటే ఇందులో వాటర్ అనేది ఊరకుండా నీసు నీళ్ళుంటాయి గదా! అవనేది ఊరకుండా ఉంటాయి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలైతే ఇందులో అయితే ఇలా వేస్తున్నాననమాట. యాక్చువల్‌గా నేను ఈటిలతోటి బిర్యానీ అయితే చేద్దామనుకున్నాను. ఇక మళ్ళీ అలాగే ఉంచామనుకోండి ఇవి పాడైపోతాయనమాట. ఈ వర్షాల కారణంగా రావట్లేదు. కరెంట్ ఉండట్లేదనమాట. అందుకోసం పాడవకుండా రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే చూసారా గట్టిగా వాటర్‌లో నుంచి పిండేసుకున్న ఈ రొయ్యలైతే టమాటాలు వేయకతాలకే ఈ రొయ్యలైతే ఇలా వేసుకోవాలనమాట. ఇందులో మనం గట్టిగా పిండినా గూడా ఎంతో కొంత కొద్దిగానే నీళ్ళనేది ఊరతాయి. అవి బాగా ఎగిరిపోయేదాకా ఈ రొయ్యలైతే ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలనమాట. అందుకే ఎక్కువగా నీళ్ళనేది ఊరకుండా మనం గట్టిగా గాని పిండుకున్నామనుకోండి త్వరగా ఇలా ఫ్రై అయిపోతాయనమాట. ఫ్రై అయిపోయిన తర్వాత ఎంతో కొంత కొన్ని నీళ్ళైతే ఉంటాయి గదా! అవి గూడా ఎగిరిపోవాలి బాగా. ఎగిరిపోయిన తర్వాత ఆ నీసు స్మెల్ అనేది పోతుంది రొయ్యల్లో. సెపరేట్‌గా అయినా ఇవి ఫ్రై చేసుకోవచ్చు. కానీ నేనేందంటే గట్టిగా పిండుకున్నాను. అలాగే సాల్ట్ వాటర్‌లో కడుక్కున్నాను గదా! అందుకని నీసు స్మెల్ అయితే లేదనమాట. ఇన్‌కేస్ ఏదన్నా కొంచెం నీళ్ళు అంటే గట్టిగా పిండినా నీళ్ళు ఊరినా గూడా అంటే నీళ్ళు కొంచెం ఎక్కడికక్కడ కొద్దిగానే ఉంటాయి గదా! అవి గూడా మనకి ఆ నీళ్ళనేది కొంచెం పోయేదాకా ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే నీళ్ళు ఎగిరిపోయి ఆయిల్ గూడా మనకి పైకనేది తేలి మంచి స్మెల్ వస్తదనమాట. నీసు వాసన అనేది ఉండదనమాట. ఇక్కడైతే చూసారా రొయ్యలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు. ఈ టమాటాలు గూడా ఇలా వేసుకోవాలి. ఈ రొయ్యల కర్రీకి ఏందంటే కొంచెం టమాటా క్వాంటిటీ అనేది ఎక్కువుండాలి. అప్పుడే మనకేందంటే చిక్కగా కూర గూడా మనకు కలిసొస్తది. ఇప్పుడైతే ఒక పావు కిలో టమాటాలైతే వేసాను నేను ఈ రొయ్యలు కర్రీ కోసం. ఇప్పుడైతే చూసారా మనకి ఉల్లిపాయల్లో సాల్ట్ వేస్తే ఎలా త్వరగా ఫ్రై అయిపోతాయో, అలాగే ఈ టమాటాలకు గూడా మనకి ఈ పసుపు వేయటం వలన టమాటాలు త్వరగా మనకి సాఫ్ట్‌గా అంటే త్వరగా ఫ్రై అయిపోతాయనమాట. ఇప్పుడైతే తగినంత పసుపైతే అంటే ఒక స్పూనయితే పసుపైతే వేసాను. వేసిన తర్వాత ఇదిగండి జస్ట్ బాగా ఇదంతా కలిసేలాగా ఈ టమాటా ముక్కలు, ఈ రొయ్యలు, ఉల్లిపాయలు మొత్తం కలిసేలాగా ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మూత అయితే పెట్టుకొని కాసేపు మనం ఒక 10 నిమిషాలైతే ఉడికించుకోవాలనమాట. ఈలోపు ఆ స్టవ్‌నైతే సిమ్‌లో పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత అయితే చూద్దాము. ఈలోపు బాగా మెత్తగా ఇవి బాగా ఫ్రై అయిపోతాయి. 10 నిమిషాల తర్వాత చూద్దాము. ఈలోపు మెత్తగా మగ్గిపోతాయనమాట. ఇప్పుడైతే చూడండి 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూసేసరికి ఇదిగండి మెత్తగా అయితే మగ్గిపోయినాయనమాట. ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. టమాటాలు వేసినప్పుడు సాల్ట్ కన్నా పసుపు వేసి చూడండి చాలా త్వరగా మనకి ఈ టమాటాలనేవి మగ్గిపోతాయనమాట. ఇప్పుడైతే టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. అలాగే ఆ రొయ్యలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే చూడండి టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. నీసు కూరల్లో కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఆ స్మెల్‌కి అంటే నీసు స్మెల్ అయితే ఉండదు. అలాగే కూర కూడా మనకి బాగా టేస్ట్ ఉంటదనమాట.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని వేయకపోతే అసలు కూర అనేది బాగుండవు. నాన్ వెజ్ కర్రీస్‌లోకి కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి బాగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి చేశారనుకోండి మాడిపోతుంది. అప్పుడు కూర ఆ టేస్ట్ అయితే ఉండదనమాట. ఇదే కాదు ఏ కూరైనా కూడా. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు మాత్రమే మనం ఈ పచ్చి వాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. అందుకోసం కొంచెం త్వరగా ఫ్రై అవుతుందని ఇలా మూత పెట్టి ఉడికించుకున్నాను. ఇప్పుడైతే చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చి వాసన కూడా పోయి బాగా కలిసిపోయిందనమాట. ఇప్పుడైతే ఇంక మిగతా ప్రాసెస్ వచ్చేసి ఇందులో ఉప్పు, కారాలు అన్నీ వేయాలి. ఇప్పుడైతే కూర టేస్ట్ ఉండాలన్నా, గ్రేవీ మనకి చిక్కగా ఉండాలన్నా టమాటా కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే కూర టేస్ట్ ఉంటుంది. ఆ రొయ్యల కూర కూడా మనకేందంటే టమాటాలు వేయటం వల్ల కూర కూడా మనకు కలిసొస్తుంది. ఇక్కడైతే చూసారా గరం మసాలా వేయకుండా ధనియాల, జీలకర్ర పౌడరు, అలాగే సాల్ట్, ఉల్లిపాయలో కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి అందుకు ఒక స్పూన్ అయితే వేసాను. అలాగే కారం 2 స్పూన్లు అయితే వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా అయితే కలుపుకోవాలన్నమాట. ఈ మసాలా బాగా ఈ రొయ్యలకి ఇలా పట్టించాలి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట రొయ్యలు. ఇవి వచ్చేసి పెద్ద రొయ్యలే. ఇలా మొత్తం ఈ ఉప్పు, కారాలు కలిసేలాగా ఇలా అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇందులోనేందంటే కారం వేసాము. అలాగే ఈ పసుపు అంటే ముందడే వేసాము కాబట్టి ఈ కారం స్మెల్ కూడా లేకుండా జస్ట్ ఒక 5 నిమిషాలు అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఆ కారం స్మెల్ కూడా పోతుంది. ఇప్పుడైతే చూసారా ఈ మసాలా మొత్తం రొయ్యలకు పట్టించిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ అంటే మంచినీళ్ళు ఒకేసారి మనం పోసామనుకోండి కూర పలచగా అయిపోతుంది. కూర టేస్ట్ కూడా బాగుండదు. ఇలా చూసుకుంటూ కొంచెం అంత చిక్కగా కాకుండా అంత పలసగా కాకుండా మనం ఆ గ్రేవీని బట్టే కొంచెం వాటర్ అయితే వేసుకోండి. ఎక్కువైతే పోసుకుంటే కూర పలచబడిపోతుందనమాట. కూర బాగుండదు. ఇప్పుడైతే ఇలా ఉంటే సరిపోతుందనమాట. ఇవి పావు కిలో రొయ్యలైతే ఉంటాయి. దానికి తగ్గట్టే నేను పావు కిలో టమాటాలైతే వేసాను. ఇప్పుడైతే నీళ్ళు వేసిన తర్వాత అలా జస్ట్ మొత్తం అలా తిప్పేసాను. తిప్పేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి 10 నిమిషాలు పైనే పడుతుంది ఉడికేలకి. కనీసం పావుగంట పడుతుందనమాట. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పావుగంట తర్వాత అయితే చూడండి కూర అయితే దగ్గర పడి కూర కూడా ఉడికింది. ఇలా కూర ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి తేలింది. కూర కూడా చిక్కబడిపోయింది. చూసారా చాలా సింపుల్‌గా అయితే ఏ కూరలైనా నాన్ వెజ్ కూరలు త్వరగానే చేసుకోవచ్చనమాట. వెజిటేబుల్ కర్రీస్ అయితే అవి ముక్కలన్నీ ఫ్రై అయ్యిందాకా ఉండాలనమాట. ఇందులో ఏందంటే ఉల్లిపాయలు, టమాటాలు ఫ్రై అయితే చాలు. చాలా స్పీడ్‌గా అయితే చేసుకోవచ్చనమాట. వెజిటేబుల్ కాకుండా నాన్ వెజ్ కర్రీస్‌లో. అందుకే చాలా త్వరగా అయిపోతాయనమాట అన్నీ రెడీగా గానుంటే. ఇప్పుడైతే కూర ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసాను. అలాగే నెక్స్ట్ కరివేపాకు కూడా వేసాననమాట. ఈ రెండిట్లో ఏది ఉన్నా వేసుకోవచ్చు. చేపల పులుసుకైతే కంపల్సరీగా కొత్తిమీర లేకపోయినా కరివేపాకు అయితే ఉండాలి. ఇక మళ్ళీ మిగతా కూరల కంటే ఖచ్చితంగా కరివేపాకు కాకుండా కొత్తిమీర ఉంటేనే బాగుంటుంది. అందుకే నేను 2 కలిపేసి ఇలా వేసాను. కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవరు కర్రీకి పట్టేలాగా ఒక 10 నిమిషాలు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇలా అయితే ఉడికించుకున్నాను. చూడండి ఫైనల్‌గా కూర అయితే రెడీ అయిపోయింది. ఇలా చాలా సింపుల్‌గా చాలా టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ అయితే ఇలా చేశాననమాట. చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో వేడివేడిగా రైస్‌లోకి అలాగే ఈ నాన్ వెజ్ కర్రీస్‌లు బాగుంటాయన్నమాట. అందుకే ఈరోజైతే నేను ఈ రొయ్యల కర్రీ అయితే చేశాను. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతోటి అయితే మీ ముందుంటాను. ఇలా చాలా సింపుల్‌గా ఈ రొయ్యల కూర అయితే చేసుకోవచ్చనమాట. కర్రీస్ మనకి టేస్ట్‌గా రావాలంటే ఇందులో ఎక్కువ మసాలా ఏమి అవసరం ఉండదనమాట. ఇలా చాలా కమ్మదనంగా అందులో మనకి టమాటా కొంచెం ఎక్కువ వేసుకోవటం వల్ల కూర కూడా బాగా కలిసొస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుందనమాట. కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వెయ్యాలి. ఏ మసాలా వేసినా వేయకపోయినా కానీ ధనియాల, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. చాలా సింపుల్‌గా టేస్టీగా ఉండే ఈ రొయ్యల కూర అయితే ఈరోజు ఇలా అయితే చేశాననమాట. ఇక మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.